తర్వాత అది కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అది కూడా రిచ్దే, అంటే మీకు అదేంటంటే లాంగ్ కదా ఊరికి. లాంగ్ అంటే ఏ కారు ఉన్నటువంటి వాళ్ళు అటుకే ప్రయారిటీ ఇస్తారు, లేదా ఆ చుట్టుపక్కల ఉద్యోగాలు చేసేవాళ్ళు అక్కడ కొనుక్కోవడానికి ప్రయారిటీ ఇస్తారు. మీకు మధ్య తరగతి వాళ్ళకి ఎక్కువ మంది అంతా కూడా ఇక్కడే కొంటున్నారు. సింగినగర్ లో ఇల్లు చాలా వరకు పాతిళ్లను పడగొట్టేసేసి 62 గజాల బిట్లను కలిపేసేసి చేసేసి, లేదా 120 బిట్లను 2 గజాలు చేసేసి ఇవ్వడం. మధ్య తరగతి వాళ్ళకి అక్కడ 62 గజాల బెట్టు సింగిల్ది 2 అంతస్తులుగా కట్టిస్తున్నారు. అది 50 లక్షలు 60 లక్షలు వస్తుంది. దాంతో అక్కడ తీసుకున్నటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అట్లాగే ఆ ఏరియాలో ఇప్పుడు ఉడా కాలనీ కావచ్చు, ఎన్జిఓ కాలనీ ఉంటుంది ఆ పక్కన, జర్నలిస్ట్ కాలనీ, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ పెరుగుతా ఇప్పుడు అది ఎక్కడ దాకా వెళ్ళిపోయింది, నున్న దాకా వెళ్ళిపోయింది. నున్నలో కూడా విపరీతంగా ఈ మధ్య కాలంలో నున్నలో విపరీతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బెజవాడలో కలిసిపోయింది దాదాపుగా మొత్తం. ఇప్పుడు మధ్య తరగతి అంతా ఆ ఏరియాని. ఇప్పుడు మధ్య తరగతికి భారీ స్ట్రోక్ ఇది. మధ్య తరగతి ఇప్పుడు ఇక ధైర్యం చేయలేరు ఇప్పట్లో, ఎందుకంటే మధ్య తరగతి అసలే భయంగా ఉంటాం. అట్లాంటిది ఇప్పుడు మధ్య తరగతి భారీగా దెబ్బతిన్నట్టు, రియల్ ఎస్టేట్ కూడా పడిపోద్దాం, ఆ ఇంపాక్ట్ సహజంగా ఉంటుంది. కానీ సర్కార్ ప్రభుత్వం బాధితులు ఆర్థికంగా కోలుకోవడానికి చేయాల్సిన సాయం ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం నాకైతే తెలియట్లేదు. యాక్చువల్ గా అయితే గనక చిరు వ్యాపారులందరికీ తలకు ఒక 10,000 రూపాయలు క్యాష్ ఇచ్చేటట్టు ఉండాలా, ఓ 25,000 రూపాయలు ముద్రా లోన్స్ ఇప్పించేటట్టు ఉండాలి చిరు వ్యాపారులందరికీ. అది మినిమం. అట్లాగే ఈ పేదలకు వచ్చేటప్పటికి ఇంటికి కనీసం 15,000 20,000 ఇస్తే